హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మొదట అమ్మాయి గారి బాధ, ఇప్పుడు ఆరోగ్యం బాధ, ఇప్పుడు కాస్త విజయాంబిక బాధ. ఇక అయ్యగారికి అన్ని బాధనే ఆ రేణుక చెప్తూ ఉంటుంది. పాపం పెద్దయ్య అని చెప్పేసి రేణుక వెళ్ళిపోతుంది కదా. సూర్యప్రతాప్ విరూపాక్షిని అవమానించిన మాటలన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటారు. నువ్వు చేసిన తప్పుకు ఇదే శిక్ష అని చెప్పేసి అంటుండగా అప్పుడు విజయాంబిక విరూపాక్షి తలెంటికలు పట్టుకొని లాక్కొచ్చి మెడలు పట్టుకొని బయటికి కెంటేస్తుంది కదా. ఆ పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ సూర్యప్రతాప్ ఆలోచిస్తూ ఉంటాడు. రాజు రూపలు నా కోసం చేశాడు సూర్య, ఇప్పుడు విజయాంబిక చేసిన దానికి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో చూడాలనిపిస్తుందని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది విరూపాక్షి. ఆ క్షణం కోసం వెయిట్ చేస్తూ ఉన్నానని చెప్పేసి మనసులో విరూపాక్షి అనుకుంటూ ఉండగా విజయాంబిక కోసం అని చెప్పేసి ఆలోచిస్తుండగా ఈలోపు దీపకు విజయాంబికను స్టేషన్ దగ్గరికి కలవడానికి వెళ్తాడు కదా. విజయాంబిక లోపల ఏడుస్తూ ఉండగా మీడియా మొత్తం ఇక విజయాంబిక గురించి టాక్ చేస్తూ ఉండగా అప్పుడు విజయాంబికతో కలవడానికి వెళ్ళిన దీపక్ అడుగుతూ ఉంటాడు, అసలు ఏం జరిగిందమ్మా, ఈ టీవీలో న్యూస్ రావడం ఏంటి, తప్పు ఆరోపణలు చేయడం ఏంటి అని చెప్పేసి అంటుండగా, అది కాదురా, గౌతమ్ డబ్బులు ఇస్తాడని చెప్పేసి రెస్టారెంట్కి రమ్మన్నాడు కదా, అప్పుడు వెంటనే నేను హోటల్కి వెళ్ళాను. హోటల్కి వెళ్ళినప్పుడు ఇక ఒక అతను వచ్చి అతను గౌతమ్ పంపించాడు, డబ్బులు తీసుకోండి అని చెప్పేసి అన్నారు. అంతే, ఆ లోపు ఇక డోర్ లాక్ చేసి ఇక వెంటనే మీడియా పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేశారు. అన్యాయంగా నేను చెయ్యని తప్పుకు నా మీద నింద వేశారా అని చెప్పేసి ఈ విధంగా విజయాంబిక దీపక్తో చెప్తూ ఉండగా, ఏంటమ్మా నువ్వు చెయ్యని తప్పుకు నింద వేశారా అని చెప్పేసి ఈ విధంగా దీపక్ అంటూ, ఎందుకో దీని వెనకాల ఆ రాజు రూపంలో చెయ్యి ఉన్నట్టుగా అనిపిస్తుందమ్మా. అవునరా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్లకు అమ్మకు చేసిన నమ్మకాన్ని ద్రోహాన్ని ఎలాగైనా బయట పెట్టాలని చెప్పేసి ఈ విధంగా ప్లాన్ వేసినట్టుగా అనిపిస్తుందిరా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అదే సమయానికి రాజు రూప స్టేషన్కి వస్తారు కదా. అవును అత్తయ్య, నువ్వు ఖచ్చితంగా నిజమే చెప్పావు. ఎందుకంటే ఆ రోజు లేని నింద మా అమ్మ మీద వేసి గడియ పెట్టి మా అమ్మను బయటికి నెట్టేలా చేసావు కదా. అదే ప్రకారంగా నేను కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా నీకు ఖచ్చితంగా నిజాన్ని బయట పెట్టడానికే ఇలా చేశాను. దీన్ని టిట్ పట్ ట్యాగ్ అంటారు, అంటే కుక్క కాటికి చెప్పు దెబ్బ అని చెప్పేసి అంటుండగా ఈలోపు దీపక్ ఇక మా అమ్మని జైల్లో పెడతారా, ఇక ఆపురా, అసలు మీ అమ్మ ఏం చేసిందనరా, భార్య భర్తలను వీడగొట్టి మీరు ఏం పుణ్యం కట్టుకున్నారా అని చెప్పేసి రాజు అంటుండగా, ఒరే రాజు నేను వదిలిపెట్టను అని చెప్పేసి కాలర్ పట్టుకుంటుండగా స్టేషన్లో ఉన్న పోలీసులు, అసలు మీరు మార్కెట్ అనుకుంటారు, చేపల మార్కెట్ అనుకుంటారు, గొడవ పడుతున్నారు, ఇద్దరిని లాకర్లో పెడతానని చెప్పేసి బెదిరిస్తుండగా ఈలోపు వెంటనే దీపక్ లాయర్ని పట్టుకొని వస్తారు కదా. లాయర్ వెంటనే బెయిల్ పేపరు ఇచ్చిన తర్వాత విజయాంబికను బెయిల్ పేపర్ మీద ఇక రిలీజ్ చేస్తారు కదా. రిలీజ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్తారు కదా. ఈలోపు రాజుకు వార్నింగ్ ఇస్తూ ఉంటారు, మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను, మా అమ్మను మీడియా ముంగట బయట పెడతారు కదరా, మిమ్మల్ని వదిలిపెట్టనని చెప్పేసి అంటుండగా, ఇదే ఏదో ఒకరోజు బయట పడుతుందని ఆ దేవుడు దారి చూపించిండ్రా అని చెప్పేసి ఈ విధంగా రాజు అంటుండగా ఈలోపు ఇంటికి వెళ్తుండగా ఇక ఒక్కసారిగా సూర్యప్రతాప్ కోపంగా విజయాంబిక వైపు చూస్తూ ఉంటే, ఇక నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదక్క అని చెప్పేసి అంటుండగా, అది కాదురా తమ్ముడు, నేను కావాలని చేయలేదు, ఇదంతా ఇక రాజు రూప వాళ్ళు చేసిన ప్లాన్ రా అని చెప్పేసి అంటుండగా, ఏమంటున్నావు అక్క, అవునరా తమ్ముడు, ఇది అంతా వాళ్ళు కావాలని చేశారు, నన్ను ఇక నడి రోడ్డు మీదకి ఈడ్చి నన్ను పోలీస్ స్టేషన్లో మీడియా ముంగట బయట పెట్టారా, నేను కావాలని తప్పు చేయలేదు, నేను నీ అక్కనరా, అలాంటి పొరపాటు తప్పులు ఎప్పుడైనా చేస్తానా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, అవును మామయ్య, ఇది కావాలని వాళ్ళు చెప్పి ఇక చేశారు మామయ్య, మా అమ్మ ఏ తప్పు లేదు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉండగా అసలు ఇదంతా చూస్తుంటే ఒక్కసారిగా సూర్యప్రతాప్కి ఆలోచన వస్తుంది, కావాలని ఆ రోజు ఇక విరూపాక్షిని కూడా ఇక తప్పు చేయని నింద వేశాను కదా అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు. అసలు ఆ రోజు కూడా విరూపాక్షి తప్పు చేయనట్టుగానే అనిపిస్తుంది అక్క, ఆ రోజు కూడా తను బ్రతిమిలాడిన తన మీద నింద వేశాను అని చెప్పేసి అంటుండగా,
ఇక కోపంగా ఇదంతా విరూపాక్షి చేసిందిరా, నువ్వు విరూపాక్షిని ఇక వెనకకేసుకొస్తున్నా కానీ ఇదంతా విరూపాక్షి చేసింది, ఈ కావాలని నన్ను ఇలా కేసులో ఇరికించిందిరా తమ్ముడు, నీకు అర్థం కావట్లేదురా అని చెప్పేసి విజయాంబిక అంటుండగా, అసలు విరూపాక్షి ఇక్కడ ఎందుకుందక్క అని చెప్పేసి అంటుండగా, నేను ఇక్కడే ఉన్నాను సూర్య అని చెప్పేసి అలా రాజు రూపల మధ్య ఇక ఎంటర్ అవుతుంది విరూపాక్షిని చూసి అందరూ షాకే చూస్తూ ఉంటారు. ఎంత ధైర్యం, మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు అని చెప్పేసి ఈ విధంగా సూర్యప్రతాప్ విరూపాక్షిని అడుగుతుండగా, మీ అక్క చేసిన నిర్వాకాన్ని నువ్వు ఎంత సమర్థించి ఎలా వెనకకేసుకొస్తావో, ఎలాంటి తీర్పిస్తావో చూడ్డానికి వచ్చాను సూర్య అని చెప్పేసి విరూపాక్షి అంటూ ఉంటుంది. లేదురా తమ్ముడు, నేను చెప్పాను కదరా, వీళ్ళు ముగ్గురు కలిసి కట్టుగా నా మీద నింద వేశారా, ఎవరు పంపించి ఇక నన్ను నడి రోడ్డుకి ఈడ్చి పోలీసులకు మీడియా ముంగట నా పరువు తీశారా, కావాలని విరూపాక్షి చేసిందిరా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, అప్పుడు వెంటనే విరూపాక్షి ఈ విధంగా అయితే నువ్వాడిన నాటకంలే నీ జీవితంలో వచ్చిందన్నమాట. ఆ రోజు ఇక నా మీద నిందలు వేసావు కదా విజయాంబిక, లేని ఇక నా మీద నింద వేసి సూర్యకు నన్ను ఎలాగైనా అనుమానం వచ్చేలా ఇంట్లో ఒక క్యారెక్టర్ని పెట్టి ఆ క్యారెక్టర్ని తెరముంగటికి తీసుకొచ్చి సూర్య మనసులో నేనొక ఇక చిల్లర దానిలాగా నిరూపించావు కదా, అదర్ క్యారెక్టర్లో ఇప్పుడు నీకు తిప్పి కొట్టిందన్నమాట అని చెప్పేసి విరూపాక్షి విజయాంబికతో అన్నమాట షాక్ అయిపోతుంది. ఆ రోజు విరూపాక్షి తన రూమ్లో ఉంటుంది కదా, ఏమైంది అని చెప్పేసి అలా బొట్టు గాజులు తుడిచి బయటికి వస్తుంది కదా, విరూపాక్షి రూమ్లో ఒక క్యారెక్టర్ లేని మనిషిని విజయాంబిక పెడుతుంది. ఎలాగైనా విరూపాక్షిని బయటికి గెంటాలని చెప్పేసి అనుకుంటుండగా పడుకొని లేచొచ్చిన విరూపాక్షి రూమ్లో ఒక అతను ఉంటాడు కదా, అది చూసిన ఎలాగైనా ఇక విరూపాక్షిని బయటికి పంపించాలని విజయాంబిక ప్లాన్ ప్రకారం సూర్యకు ఇక వాళ్ళిద్దరికీ అక్రమ సంబంధం పెట్టి బ్యాట్ చేసి విరూపాక్షిని బయటికి పంపిస్తుంది కదా, అది మొత్తం విజయాంబిక జ్ఞాపకం చేసుకుంటూ లేదురా తమ్ముడు, అది నిజంగానే విరూపాక్షి చేసిందిరా అని చెప్పేసి అంటుండగా, ఇక నేను చేశానో నువ్వు కావాలని చేసావో నిజం బయట పడిపోతుంది. ఇప్పుడు నాకొచ్చిన సిచ్యువేషనే నీ అక్క కూడా వచ్చింది, మరి నీ అక్కకు ఎలాంటి శిక్ష వేస్తున్నావు సూర్య అని చెప్పేసి విరూపాక్షి నిలదీస్తూ ఉంటుంది. సూర్య రక్త సంబంధం కాబట్టి మరి తనని ఇంట్లోనే పెట్టుకుంటారో, నా మీద నింద వేసి అన్యాయంగా నన్ను మెడలు పట్టుకొని బయటికి గెంటేసినట్టుగా మీ అక్కను కూడా న్యాయంగా ఆలోచించి మరి మెడలు పట్టుకొని బయటికి గెంటేస్తారో, ఇప్పుడు ఈరోజే ఇదే క్షణం నేను కల్లారా చూడాలి అని చెప్పేసి విరూపాక్షి అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే సూర్య ఈ విధంగా అంటూ ఉంటాడు, ఎవరు చేసిన తప్పు తప్పే, ఖచ్చితంగా మా అక్కను కూడా ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను, భార్య కాదు అక్క కాదు ఎవరైనా సరే మెడల్ పట్టుకొని బయటికి గెంటేస్తానని చెప్పేసి సూర్య అన్న మాటలు విని ఒక్కసారిగా విజయాంబిక షాక్ అయిపోతుంది. లేదురా తమ్ముడు, ఇది కావాలని వీళ్ళు నా మీద నింద వేశారు, అయితే మేము నింద వేశామని నువ్వంటున్నావు కదా, ఆ రోజు నువ్వు నింద వేశావని సూర్య ముంగట నిజం చెప్పు విజయాంబిక అని చెప్పేసి విరూపాక్షి మాటలు విని ఒక్కసారిగా విజయాంబిక షాక్ అయిపోతుంది. లేదురా, వీళ్ళు కావాలని చేశారు, నేను కావాలని చేశావో లేకుంటే నువ్వు కావాలని నాకు సూర్యకు దూరం చేశావో నిజం బయట పెట్టు, ఆ నిజం బయట పెట్టిన రోజే నీ నిజాన్ని ఇక నువ్వు ప్రతి ఒక్కటి చెప్పే అబద్ధం వెనకాల నీ కుట్ర బయటపడుతుంది విజయాంబిక అని చెప్పేసి విజయాంబికకు వార్నింగ్ ఇస్తుంది విరూపాక్షి. మరి నిజాయితీని నిరూపించడానికైనా విరూపాక్షి నిజాన్ని బయట పెడుతుందా, మరి విజయాంబిక మరి ఏదైనా కొత్త ప్లాన్ వేసి ఇంట్లో ఉండబోతుందా, మరి మెడలు పట్టుకొని బయటికి గెంటేలా విరూపాక్షి ఏం చేయబోతుంది, విరూపాక్షి చేసిన ఇక న్యాయానికి ఆ దేవుడు తోడై ఖచ్చితంగా సూర్య విరూపాక్షిని అర్థం చేసుకొని ఇక ఇద్దరు కలిసి ఇక సూర్య విరూపాక్షి ఒకటై తన కూతురు అల్లుడు ఒకటవుతారా, ఇదంతా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే లేట్ చేయకుండా లైక్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి